ఈరోజే ఆశ్వీజ శుద్ధ షష్ఠి. అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. మూలా నక్షత్రం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్న సకల శుభాలు కలుగుతాయి. ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. గ్రహదోషాలు తొలగి చక్కటి విద్య లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చదువుల తల్లి, సకల విద్యలకు అధిపతి సరస్వతీదేవి. సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు. మనకు విద్యాబుద్ధులను ప్రసాదిస్తారు. వీణ పట్టుకొని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసులను వధించిందని మీకు తెలుసా? పూర్వం శుంభనిశుంభులు అనే ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళు రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవారు. మేము రాజుగా ఉండాలి అని అనుకునేవారు. ఎన్ని సంవత్సరాలైనా ఏకాగ్రతతో తపస్సు చేసేవారు. బ్రహ్మ ద్వారా వరాన్ని పొందేవారు. మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరాన్ని కోరుకున్నారు. ఎందుకంటే స్త్రీలు అబలలు, వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అని అజ్ఞానంతో ఆ కోరిక కోరుకున్నారు. బ్రహ్మగారు మరో వరం ఇచ్చేశారు. స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షం, కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు ఈ అన్నదమ్ములు. ఈ వస్తువులను ఎవరు సృష్టించారు, వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శుంభనిశుంభులకు విన్నవిస్తాడు. నారదుడు ఆ మాట అనగానే శుంభనిశుంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శుంభనిశుంభులు భూలోకానికి వెళ్ళి ఋషువులను, మునులను భయపెట్టిస్తారు. మీరు పేర్చే యజ్ఞయాగాదులు నాకే చెందాలని మునులు హెచ్చరిస్తారు. దీంతో భయపడిపోయిన మునులు యజ్ఞయాగాదులు చేయడం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో, దేవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. నీవు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపం నుంచి శుంభనిశుంభులను నాశనం చేయమని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారి నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది. తెల్లటి అంశం మీద కూర్చొని, తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించింది. ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శుంభనిశుంభులను ఏం చేస్తుంది అనుకున్నారు అందరూ. అమ్మవారు కాశ్మీరులో హిమాలయాల్లో కొలువున్నది అని శుంభనిశుంభులకు తెలుస్తుంది. ఆమె కావాలి అని చెండాముండాసురులను పంపిస్తారు ఆ అన్నదమ్ములు. వారు ధూమ్రాక్షుని పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెండాముండలు నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్తారు. అప్పుడు హంస సింహం అవుతుంది. సింహం ధూమ్రాక్షుడికి తినేస్తుంది. అప్పుడు చెండాముండలు నాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారు వెంటనే తెలుపు వర్ణం నుంచి ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతుంది. భయంకరమైన రూపాన్ని ధరిస్తుంది. కానీ చెండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారిద్దరిని సంహరిస్తుంది. అప్పుడు నారదుడు శుంభనిశుంభుల మధ్యకు వెళ్ళి మీరు వివాహం చేసుకొని కన్య వచ్చిందా అని అడుగుతాడు. వెంటనే శుంభనిశుంభులు అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారితో యుద్ధం చేస్తారు. వెంటనే శుంభుడు సింహాన్ని జయించడానికి సింహ రూపం ధరిస్తాడు. సింహాన్ని జయించడానికి ఏనుగు రూపాన్ని ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు శుంభనిశుంభులను భరిస్తుంది. నిశంభుడితో ఇలా పలుకుతుంది, నీ బుద్ధి మందగించినంత వరకు నేనెవరినో నీకు గుర్తుకు రాదు. స్త్రీ అబల కాదు అని ఆమె చెప్తుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ బుధ శక్తులతో తన సింహంతో నిశంభుని సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా కూడా ప్రత్యక్షమై పూల వర్షం కురిపిస్తారు. దేవదుందుల వినాదాలు మోగుతాయి. అప్పుడు దేవతలంతా కలిసి ఇలా ప్రార్థిస్తారు, అమ్మా నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు నచ్చింది అని పలకగానే అమ్మవారు మహామాయ సరస్వతి రూపంలోకి మారిపోతుంది. జ్ఞానం కలుగుతుంది.
ప్రజలంతా కూడా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని అవిద్యని శుంభనిశునులు ఆ విద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. ఈ కథ ఎవరైతే వింటారో వారికి గ్రహదోషాలు, మూఢత్వం తొలగిపోతాయి. చక్కటి విద్య లభిస్తుంది. చండి సప్తసతిలో ఈ కథ వివరాలు ఉంటాయి. ఇప్పుడు సరస్వతీదేవి వ్రతకథను తెలుసుకుందాం. ఒకసారి సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మహర్షిలారా, నీకు ఒక ఉత్తమమైన వ్రతకథను వినిపిస్తాను, వినండి. ఆశ్వీజ శుద్ధ్య పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గా, లక్ష్మీ, సరస్వతులను పూజించాలి, లేదా మూల నక్షత్రం మొదలుకొని పూజ చేసుకోవాలి అని సూతుడు చెప్పగా ఋషులందరూ ఇలా పలికారు. ఓ ఋషులవర్య, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలిగింది అని అడగగా సూతుడు ఇలా చెప్పాడు. ఓ మునులారా, కృతయుగంలో ప్రజా ప్రాణ సమృద్ధమైన సుకేతవు అనే రాజు ఉండేవాడు. అతడికి సౌందర్య, గాంభీర్య, యవ్వన సంపన్నురాలైన సుమేధి అనే భార్య ఉండేది. ఇలా ఉండగా రాజుకు అతని జ్ఞాతులకు వినోదం వచ్చి యుద్ధ సన్నద్ధుడై కథారంగానికి పోయి భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో సుకేతుడు శత్రువు తాటికి తట్టుకోలేక పరిగెత్తిపోతున్నాడు. ఇలా పోతున్న సుకేతుడిని చూసి అతని భార్య, ఓహో, నా నాదుడు యుద్ధంలో నిలవలేక పారిపోతున్నాడు, నేను కూడా ఇక్కడ ఉండకూడదు అని సుమేధ భర్తను అనుసరించి వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు కొంత దూరం పోయి ఒక అరణ్య ప్రాంతంలోకి ప్రవేశించి ఆకలి దప్పికలతో ఎంతో బాధపడుతూ నడుస్తున్నారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధితో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి ఓపిక లేక శక్తి లేకుండా అయిపోయాడు. అంతటా ఆ రాజపత్ని ఎంతో బాధతో భర్తను తన తొడపైన ఉంచుకొని బోరున విలపిస్తూ ఉన్నది. అప్పుడే అటుగా పోతున్న అంగీరస మహర్షి ఆ వనితామణి చెంతకు వచ్చి ఇలా పలికాడు. ఓ నారీ తిలకమా, నీకు క్షేమం కలుగ్గాక. మీ ఇద్దరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? రాజ్యాన్ని, బంధుమిత్రులను వదిలి ఒంటరిగా ఆకలితో బాధపడుతున్నారు. ఈ అరణ్యంలో ఎలా సంచరిస్తున్నారు అని అడిగాడు. ఆమెకు మాట్లాడడానికి కూడా ఓపిక లేక, నోరు రాక, కన్నుల నుండి బుటబుట కన్నీరు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. అంతటా ఆ మునివర్యులు ఇలా పలికారు. ఓ వనితారత్నమా, బాధపడకము. లోకంలో ఎవరు కూడా బాధపడడం వల్ల ఏ కార్యాన్ని సాధించలేరు. కాబట్టి మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు. అప్పుడు సుమేధి ఇలా పలికింది. ఓ మునివర్య, ఇతను నా భర్త. ఇతడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా కొద్ది రోజులు ఇతడికి వ్యాధులకు విరోధం సమర్పించింది. దాంతో ఇద్దరు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శత్రువుల దాడికి తట్టుకోలేక నా భర్త యుద్ధం నుండి పారిపోయి వచ్చాడు. నేను కూడా నా భర్త వెంట వచ్చాను. కాబట్టి ఓ మహాత్మా, మాకు రాజ్య పుత్ర సంతానం కలగడానికి ఉపాయం ఉంటే చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు అంగిరస మహర్షి ఇలా చెప్పారు. ఓ పుణ్యవతి, నా వెంటరా. అతి సమీపంలో పంచవటి తటాకమునందు దుర్గా క్షేత్రం ఉన్నది. అక్కడ ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజిస్తే నీకు మళ్ళీ రాజ్యం, పుత్ర పౌత్రాది సంపదలు కలుగుతాయి అని చెప్పి సుమేధిని, రాజును తన వెంట తీసుకుపోయాడు అంగీరథుడు. ఆ మహర్షి సుయేది భర్తతోటి స్నానం చేయమనగా సువేది స్నానం చేసి వస్త్రాలు ఎండబెట్టుకొని వచ్చింది. అప్పుడు అంగిరస మహర్షి సువేదిచే దుర్గా, సరస్వతి దేవతలకు షోడశోపచారాలతో పూజ చేయించాడు. ఇలా సువేది పాడ్యమి మొదలుకొని 9 రోజులు పూజ చేసి 10వ రోజున ఉదయమే మేలుకొని స్నానం చేసి పాయసాన్నంచే దుర్గాదేవి యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ హోమం చేసి అంగీరస మహర్షికి దంపద పూజ చేసి వారి అనుగ్రహం వలన దశ దానాది వివిధ దానాలు చేసి యథావిధిగా వ్రతాన్ని పరిసమాప్తి కావించింది.
అంగీరస మహర్షి ఆశ్రమనందు కొన్ని దినాలు సుఖంగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వలన సుమేరి గర్భం ధరించి 10వ మాసమున ఒక పుత్రుడిని కన్నది. అంతటా అంగీరస మహర్షి ఆ బాలుడుకు జాత కర్మాది సంస్కారాలు జరిపించి సూర్య ప్రతాపుడు అని నామకరణం చేశాడు. 5 సంవత్సరాలు రాగానే విద్యాభ్యాసం చేయించాడు. తర్వాత ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకొని యవ్వనం వచ్చిన తర్వాత ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని తన శత్రువులపైకి యుద్ధానికి వెళ్ళి వారితో భీకర యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో శత్రువులను తన అస్త్రశస్త్రాలచే గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు. తర్వాత అంగీరస మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మునివర్యుడి ఆశీర్వాదం తీసుకొని తల్లిదండ్రులను తీసుకొని తన రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆ సువేరి ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతులను పూజిస్తూ ఇహలోకమున పుత్ర పౌత్రాదులతో సకల సంపదలతో కూడుకొని సుఖంగా ఉండి తనంతరం స్వర్గలోక ప్రాప్తిని పొందినది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు చేయవచ్చు. ఈ కథ విన్నవారు, పఠించిన వారు సకల పాపం విముక్తులై ఇలలోకమున సర్వసుఖాలను అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తులు పొందుతారు. ఇదే శ్రీ సరస్వతీదేవి యొక్క వ్రత కథ. ఈ కథను విన్నంతనే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. గంధర్వులు పుష్పాదుల సువాసన నుండి వచ్చిన దేవతలని నమ్ముతారు. వారు సోమ మొక్కను దేవతల నుండి దొంగిలించారు. ఎందుకంటే దాని మద్యపానం మరియు ఉత్తేజపరిచే రసం దేవుళ్లను అమృతం కలిగిస్తుందని వారి నమ్మకం. గంధర్వులు సోమ మొక్కను దేవతల నుండి అపహరించారు. దీంతో దేవతలకు కోపం వచ్చింది. అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. గంధర్వుల మీద దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ సరస్వతీదేవి యుద్ధం వద్దని, పోరాటం లేకుండా మొక్కను తిరిగి పొందుతారని వాగ్దానం చేస్తుంది. సరస్వతీదేవి గంధర్వుల ఉద్యానవనంలోకి నడుస్తుంది. తన వీణతో రాగాలు మరియు రాగిలిరా మంత్రముక్తమైన రాగాలతో అందమైన సంగీతాన్ని సృష్టిస్తుంది. ఆ సంగీత స్వరాలకు గంధర్వులు మైమరిచిపోతారు. సంగీతాన్ని తమకు నేర్పించమని గంధర్వులు సరస్వతీదేవిని ప్రాధేయపడతారు. అప్పుడు సరస్వతీదేవి ఇలా చెప్తుంది: సోమ మొక్కను దేవతలకు తిరిగి ఇస్తే నేను మీకు సంగీతం నేర్పిస్తానని చెప్తుంది. ఆ షరతుకు గంధర్వులు అంగీకరిస్తారు. వెంటనే సోమ మొక్కను దేవతలకు అప్పగిస్తారు. దాంతో దేవతలు తమ సోమ మొక్కను తిరిగి పొందుతారు. యా కుందేతు తుషారధబల, యా శుభ్రవస్త్రాబల, యా వీణ వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మచిత శంకర ప్రభృతిభిః దేవస్య సదా పూజిత, సామాం పాదు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ. నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రమున అమ్మవారి సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈమె బ్రహ్మచేత అంశవాహనం అధిష్ఠించి ఉంటుంది. ఈశ్వరుడికి పాదుకాంత దీక్ష ఇచ్చి చతుషష్ఠి కళను అనుగ్రహించింది సరస్వతీదేవి. సంగీత రసస్వరూపమైన నెమలి వాహనంగా ధవలవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను 2 చేతులతో ధరించి చందన చర్చితమైన దేహంతో అమ్మవారు దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధిప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణులపై ఈ వాగ్దేవత నివసిస్తుందని శృతులు చెప్తున్నాయి. సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానంధకారాలు తొలగిపోతాయి, బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపులలో ఈ అమ్మ 3వ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. ఈరోజు అమ్మవారిని తెల్లటి పూలతో అర్చిస్తే చాలా మంచిది. అలాగే సరస్వతి అష్టోత్తరాన్ని పాటించాలి. ఈరోజు పూజ చేసుకున్నాక ఆర్థిక సమస్యల్లో ఉండి చదువుకోలేక పిల్లలు సహాయం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల వంటి దానం చేయడం వలన ఎంతో మంచి ఫలితాలను కలుగుతాయి. ఈరోజు చాలా చోట్ల సరస్వతి దేవాలయాల్లో పిల్లల చేత విద్యాభ్యాసం చేయిస్తారు. సరస్వతి, శారద, పార్వతి, హంసవాహిని, వీణాపాణి ఇలా ఎన్ని పేర్లున్నా అమ్మ రూపం ఒకటే.
వాక్శుద్ధి, విద్య, త్రివేకం, కళలు, జ్ఞానం, అన్నిటికీ మించి మంచి బుద్ధిని ప్రసాదించే చల్లని తల్లి సరస్వతీదేవి. బ్రాహ్మణ ఇతిహాసాలలో సరస్వతీదేవి పాత్ర ఉందని చెప్పవచ్చు. రామాయణంలోని లంకేశ్వరుడి సోదరుడు అయిన ఒక వింత కోరిక కలిగింది. కుంభకర్ణుడు మృత్యులేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలి అని కోరికను పొందడానికి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే అతడికి ఇలాంటి వరాన్ని ఇస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలను సృష్టిస్తాడని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు. కానీ కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. కుంభకర్ణుడు తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడికి దుక్కుతోచక సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం తెలియజేస్తాడు. సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ, దేవి, కుంభకర్ణుడికి అమృతం వరం ఇస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. ఆ వరాన్ని నా నుంచి పొందడానికి పట్టు వదలకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోక కంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతడి వాక్కును తారుమారు చెయ్యమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవడంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకర్ణుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవడంతో ఎంతో ఆనందపడి తనకు అమరత్వ వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటలను తారుమారు చేసి 6 నెలల పాటు తిండి, 6 నెలల పాటు నిద్ర కావాలని వరాన్ని అడిగేలాగా చేస్తుంది. ఈ విధానంగా కుంభకర్ణుడి నిద్ర వెనక సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహపై ఆమెను ధరించాడని ఒక కథ. సృష్టి కార్యాన్ని తనకు తోడుగా ఉండడానికి తన జిహపై ఆమెను ధరించాడని ఒక కథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెప్తుంది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరో కథ చెప్తుంది. పూర్వం ఒకసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మ జ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తన జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యకుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానం పొందాడు. వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలోని సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేదాన్ని విభాగాన్ని చేశారు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వ జ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి కోరాడు. శివుడు పాటు దివ్యవాణి తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరికి వెళ్ళి సప్తశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శ్రద్ధశాస్త్రం పొందాడు. పొరపాటున గురు ఆగ్రహానికి గురై ఒకసారి తాను చదువుకున్న చదువంతా కూడా కోల్పోయాడు యాజ్ఞ మహర్షి. అప్పుడు ఆయన పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి వద్ద భక్తికి మెచ్చి వేదవేంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్కుడికి జ్ఞాపకశక్తి లేకపోవడం గమనించిన సూర్యభగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో బిత్రం పఠించమని తెలియచేశాడు. యాజ్ఞవల్క మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్టు
భక్తితో సరస్వతి శృతి విడవకుండా చేశాడు. ఆ శృతిలో గురు శాపం వలన విద్యానుహుడైనట్టుగా జ్ఞాపకశక్తి కోల్పోయినట్టు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన నమ్మక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభగల శిష్యులను తమకు ప్రసాదించమన్నాడు యాజ్ఞవల్క మహర్షి. సత్యసభలో మంచి విచారాసిందిని, సత్యస్వరూపిణి, వాక్యాన్య రూపిణి, వాక్యాధిష్టాత రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖంగా వెలుగు పొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవి భాగవతంలో ఉంటుంది. ఆ దేవిని కొలుచుకొని మహత్తర భాగ్యం మన తెలుగువారికి ఉంది. అదే బాసరా. శరవిందు సమకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. బాసర క్షేత్రం ఈనాటిది కాతృ బ్రహ్మాండ పురాణంలో ఈ స్థల మహత్యం గురించి వివరించబడి ఉంది. అందులో ప్రముఖంగా కనిపించే కథ మాత్రం వ్యాసుడికి సంబంధించింది. కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చెల్లించిపోయిన వ్యాసుల వారు ప్రశాంతంగా తపస్సును చేసుకునేందుకు గోదావరి తీరంలోని మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట. ఇక్కడి గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా వ్యాసుల వారికి సరస్వతి సాక్షాత్కరించిందని చెప్తూ ఉంటారు. భూలోకం మీద తన నివాస సారం బాసరే అని, శపథంతో తన విగ్రహాన్ని రూపొందించమని ఆమె వ్యాసుల వారికి నిరూపించిందట. అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు రోజు పిడికెడు మట్టిని తీసుకొని నిదానంగా ఒక విగ్రహాన్ని రూపొందించాడంట. అదే ఈనాడు కనిపించే మూల విరాట్ అని చెప్తారు. ఆ మూల విరాట్కి పసుపు పూస్తూ ఆమెకు సరికొత్త రూపుని అందిస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహానికి సమీపంలోని మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగ్గురు అమ్మలు ఒక చోట కొలువై ఉండడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతితో రూపొందించింది గనక ఈ ప్రదేశానికి వ్యాసర అని పేరు ఉండేది. దానిని నామాంతరమే బాసరా. సాధారణంగా దేవతల చేతులలో ఆయుధాలు ఉంటాయి, కానీ సరస్వతీదేవి రూపులో ఎక్కడ ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధన, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణను చేతపట్టి ధవల వస్త్రాలతో కనిపిస్తూ ఉందామె. తత్వ విచారానికి, పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద ఆసీనుడై ఉంటుంది ఆమె. అందుకే ధనాన్ని ఆశించి ప్రతి హిందువు సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ తల్లిని పూజిస్తారు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథను విని ఈ మంత్రం పఠిస్తే చాలు, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి. శ్రీశైలంలో ఈరోజు అమ్మవారిని కాలరాత్రి దుర్గాదేవిగా పూజిస్తారు. కాళీ, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండ, చండి, దుర్గా వంటి అమ్మవారి అనుగ్రహంలో ఈ కాలరాత్రి దేవి కూడా ఒకరు. దేవి పురాణంలో దుర్గాదేవిని సర్వాంతర్యామి, సర్వలోకాల్లో, సర్వజీవుల్లో ఆమె నివసిస్తుంది. ఈ అమ్మవారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇవ్వడం వలన ఆమెను శుభంకరి అని పిలుస్తారు. ఈ తల్లి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. అందుకే ఈ దేవిని కాలరాత్రి అంటారు. ఈ అమ్మవారికి 3 కనులు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. కాలరాత్రి మాతను పూజించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అలాగే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడే సోదరుడే రక్తబీజుడు. రక్తబీజుడు శివుని నుంచి ఒక వరాన్ని పొందాడు. దాని ప్రకారం అతని శరీరం నుంచి ఒక రక్తపు చుక్క యుద్ధ భూమిలో పడితే చాలామంది దర్పనీచులు రక్తం నుంచి ఉద్భవించి శత్రువులతో పోరాడుతారు. ఈ రక్త బీజులలో ప్రతి ఒక్కరూ కూడా బలం, రూపం మరియు ఆయుధాల విషయాలలో ఇతరుల మాదిరిగానే ఉంటారు. దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం ప్రారంభమైనది మరియు దేవి మరియు రక్త బీజుల మధ్య కూడా యుద్ధం ప్రారంభమైనది. దేవి మాత రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజుడు అని రాక్షసుడిని మిగులుతాడు. వరం ఫలితంగా రక్తబీజుడి వంటి నుంచి ఒక్క రక్తం చుక్క భూమి మీద పడితే అప్పుడు వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు. దీంతో దుర్గాదేవి అతడితో తలపడి
గాయపరిచిన కొద్దీ అతని సైన్యం ఇంకింకా పెరుగుతూ పోయింది. అప్పుడు దుర్గాదేవి అయోమయ స్థితిలో పడింది. సైనికులు మూకుమ్మడిగా దుర్గమ్మపై దాడి చేస్తున్నారు. ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలో ఆమె నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆమెనే కాలరాత్రి దుర్గాదేవి. ఆ కాలరాత్రి దుర్గాదేవి సైనికుల సంహరించి చివరికి రక్తబీజుడిపై దాడి చేస్తుంది. రక్తబీజుడిని పొడిసి పట్టుకొని అతడి ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది. తర్వాత రక్తబీజుడి తలని చేతిలోని పట్టుకొని రక్తం కింద పడకుండా కింద ఒక డిప్ప పట్టుకుంటుంది. దాంతో రక్తబీజుడు మరణిస్తాడు. అయితే రక్తబీజుడిని రక్తం తాగిన కాలిపై దుష్ప్రభావం చూపసాగింది. దీంతో ఆ మాత కరాల నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో వినాశనం మొదలవుతుంది. ఇక దేవతల రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు యుద్ధభూమికి వచ్చి కాలరాత్రి దేవిని శాంతింపచేయడానికి ఆమెను పలుమార్లు కొలుస్తారు. అయితే ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదు. రాక్షసుల మాంసాన్ని తింటూ మృత్యువు కొనసాగిస్తూ ఉంటుంది. ఆమె కొప్పుముడి తొలగి కేశరాశిగా మారుతుంది. విప్పుకున్న ఆమె కేశపాశం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరిస్తుంది. ఇక శివుడు అన్ని విధాలుగా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ మాత పాదాల కింద చేరుతాడు. తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్తేనని ఆ మాత తెలుసుకొని కొంతసేపటికి శాంతిస్తుంది. ఆ కోపాన్ని నుంచి బయటపడి శాంతం వహించి మామూలు దుర్గగా మారుతుంది. ఇదే కాలరాత్రి అమ్మవారి యొక్క విశేషమైన కథ. ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం హ్రీం శ్రీ కాలరాత్రి దుర్గాదేవియై నమః, ఓం హ్రీం శ్రీ కాలరాత్రి దుర్గాయై నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఈ మంత్రాన్ని జపించటం వలన దయ, శక్తి, కీర్తి, శ్రేయస్సు కలుగుతాయి. అమ్మవారిని పూజిస్తే అపారమైన ఆనందం కలుగుతుంది. పాపాలు, అడ్డంకులు తొలగిపోతాయి. కాలరాత్రి అంటే తన ఆరాధకుల మనసు నుంచి అజ్ఞానాన్ని అలాగే చీకటిని పోగొట్టేది అని అర్థం. ఆమె భయంకర రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆమె ఎల్లప్పుడూ శుభాన్నే కలిగిస్తుంది. అందుకే ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. కాలరాత్రి దుర్గా దుష్టుల అవంతం చేస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రం చేతనే రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు భయంతో పారిపోతాయి. ఈమె అనుగ్రహం వలన రుణబాధలు తొలగిపోతాయి. కాలరాత్రి దుర్గను ఉపాసించే వారికి అన్ని జలము, జంతువులు భయం కానీ, శత్రువుల భయం కానీ ఏ మాత్రం ఉండవు. భయ విముక్తులవుతారు. కాలరాత్రి మాత సర్ప శుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే సుఖాలు అనంతం. నవరాత్రుల వేళ అమ్మవారిని బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంకాలంలో పూజించవచ్చు. అమ్మవారి ఎదుట దీపం పెట్టి ఎర్రటి పూలు సమర్పించాలి. మా కాలరాత్రి పూజలు తీపి పదార్థాలు, 5 రకాల పళ్ళు, సువాసన వెదజల్లే అగరబత్తీలు, బెల్లం మొదలైన వాటిని సమర్పించాలి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథను వింటే చాలు సకల దేవతలు, సకల శుభాలు కలుగుతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీకు అమ్మవారి అనుగ్రహం